ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియచేయుచున్నాను. ఐ లవ్ బెనెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం ఉయ్యూరు తరపున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆరాధన ప్రారంభించుటకు గాను మనందరం కలిసి స్తుతి కీర్తన పాడుదము. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళని యేసు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరో పర్యాయం మీ పాదముల యొద్ద సమకూడి మిమ్మను ఆరాధించుటకు, ఘనపరచి మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ప్రత్యేక సమయం కొరకు వందనాలు. మీ సన్నిధి, సమాధానము, నడిపింపు ఇచ్చి మా అందరినీ బలపరచండి నాయన. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మను ఆరాధించి మీ మేలులు పొందుటకు, మీకు సాక్షులుగా వర్ధిల్లుటకు, నిత్య జీవ సంబంధమైన నిరీక్షణ యందు బలపరచబడుటకు మీ దయ అనుగ్రహించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మను శోధ నుండి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం నుండి 40వ కీర్తన ప్రారంభం నుండి చివరి వరకు వ్రాయబడిన దేవుని వాక్యము ఉత్తర ప్రత్యుత్తర రీతిని ధ్యానించుదాము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను
నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. 17వ చరణం అందరం కలిసి ధ్యానించుదము. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ప్రభు ఆయన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. మనందరం కలిసి ప్రభువును ఘనపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 19వ కీర్తన, చూడగోరెద దేవ మందిరావరణములను చూడగోరెద కీర్తన పాడుచు ప్రభువును మహిమపరచుదము. చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా. చూడ నాకు ఆశ కలదు సుందరావరణములవి. చూడ నాకు ఆశ కలదు సుందరావరణములవి. చూడ నాదు ప్రాణమెంతో
దేవుని స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 672వ కీర్తన పాడెద దేవా నీ కృపలన్ అన్న కీర్తన పాడుచు ప్రభువును మహిమపరచుదము. దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను ధర బ్రతికించితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్య స్వరూపి నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి కృప వరములను సగితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. ప్రియులు, శ్రీ నక్కా రాంప్రసాద్ గారు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయుచు ఉన్నాను. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి వాక్య భాగము బైబిల్ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు చదువుకుందాం. మరియు ఇశ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను.
మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునట్టు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై యుందును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి బి సుజాత వెల్లెస్లీ గారు యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుండి 38వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయుచు ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశము యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుండి 38 వచనాల వరకు చదువుకుందాం. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన్ను అడుగగా, యేసు, నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడినా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేం చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదన్ను. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట విను నన్ను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం తన వెనుకలో దీవించి ఆశీర్వదించిన కాక. శ్రీమతి షాజీనా అనిల్ గారు హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 10వ అధ్యాయము ప్రారంభం నుండి 13వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయుచు ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మన కోసం ఏర్పాటు చేయబడిన 3వ పాఠ్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చదువుకుందాం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలులు ఛాయగలదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకముకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీవు కోరనే లేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత
ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నిటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమును ఆసీనుడాయను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. మనలను ప్రార్థనలో నడిపించవలసిందిగా శ్రీమతి డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారిని మనవి చేయిచూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినందుకొరకే మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రాలు. మనం ఈరోజు ఆదివారపు ఆరాధనలో మనం అందరం ప్రార్థన చేసుకుందాము. మరి అందరూ తలలోంచినట్లయితే ఒక్కసారి ప్రార్థనలో పాల్గొందామని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. జీవం గల మా దేవానికి స్తోత్రాలు ప్రభా. యెహోవా మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు అయినా. మా కొరకు ప్రాణం పెట్టిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈరోజునైనా ఈ ఆదివారం ఉదయ కాలమందు మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. బలపరచువాడానికి స్తోత్రాలు నాయన. బలమునిచ్చువాడానికి స్తోత్రాలు ప్రభా. శక్తినిచ్చువాడానికి స్తోత్రాలు ప్రభా. నిన్ను ఆరాధించుటకు నాయన, నిన్ను గణపరచుటకు మేమందరము కూడా నీ సన్నిధిలో కూర్చొని ఉండగా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఆదివారము నాయన అనేక మంది బిడ్డలు నాయన మరి నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించుటానికి నీ సన్నిధికి వచ్చుచున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా గృహాల్లో ఉండి కూడా ప్రభా నాయన నాయన ఈ నాయన టీవీలో చూస్తున్న ప్రతి బిడ్డనికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయా మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. సంఘ బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి, కాపర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. కాపర్ల చుట్టూ నీ కంచి వేయండి, నీ కాపుదలు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నాయన ఈరోజు వాక్యం విత్తుచుండగా ప్రభా అయా నాయన నీ వాక్కులు ప్రభా మా హృదయాలను నాయన మా జీవాహారము మా హృదయాలకు తృప్తిపరచబడినట్లు మా ఆత్మకు ఆహారము కలుగునట్లు ప్రభా మీరు మాకు ఇస్తున్నందుకొరకే నీ బిడ్డల ద్వారా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్నందుకొరకే నీకు స్తోత్రాలు ప్రభా. అయా పాటలు పాడేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాయిద్యాలు వాయించేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక పనులు నాయన చేస్తున్న నీ బిడ్డలను ప్రభా నీ సంఘములో కార్యక్రమాలకు ప్రభా నీ బిడ్డలు పాలుపంపులు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని యవ్వనస్తుని మీరు జ్ఞాపకం చేసుకొని నడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. బలపరచువాడానికి స్తోత్రాలు, బలమనిచ్చువాడానికి స్తోత్రాలు ప్రభా. అయా ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని నడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు 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 ప్రభా. హల్లెలూయా తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనుడానికి వందనాలు ప్రభా. అయా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నడుచున్నాం తండ్రి. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రభా అయా నాయన సిబిఎం సంస్థలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని నడుచున్నాం తండ్రి. నాయన అయా నీ కంచి వేయండి, నీ కాపుదల దయచేయండి ప్రభా. అయా నీ సేవకు నాయన నీ బిడ్డలు ఇది వాడబడటానికి నీ కృప దయచేయండి ప్రభా. ఏ అన్యుడు కూడా ఇందులో అడుగు పెట్టడానికి వీలు లేదు నాయన. నీ కృపలో ప్రభా నీ నామంలో ప్రభా నిరంతరము కూడా ఇది అయా నీ నామంలో కొనసాగటానికి సహాయం చేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. సంస్థలన్నిటి చుట్టూ కూడా నీ కంచి వేయండి, నీ కాపుదల దయచేయండి. అయా స్కూల్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్కూల్స్ని జ్ఞాపకం చేసుకోండి. మంచిగా రన్ అవటానికి సహాయం చేయండి. మంచి టీచర్స్ని దయచేయండి ప్రభా. నాయన అనేక మంది బిడ్డలు కూడా చేరటానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీ కృప దయచేయండి నాయన. సహాయం చేయండి నాయన. మరి ఎందు నిమిత్తము ప్రభా మరి స్కూల్స్ నాయన ముందుకు ఇంకా నాయన అభివృద్ధి కావటం లేదు మాకు తెలియదు కానీ ప్రభా మీరే అభివృద్ధి పరిచే దేవుడు మీరే కనుక మీ నాయన మీకు అనుకూలముగా నాయన నీ కృప దయచేసి ప్రభా నాయన సంఘాన్ని అభివృద్ధి పరచమడుచున్నాం తండ్రి. స్కూల్స్ని అభివృద్ధి పరచండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా హాస్పిటల్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ శక్తి నీ ప్రభావాలు ప్రభా నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. హాస్పిటల్స్ నాయన వారు నిర్వర్తించుచుండగా ప్రభా ఇంకా అనేక మంది రోగులు స్వస్థపడినట్లు నీ కృప దయచేయబడును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నీ కార్యాలను జరిగించండి ప్రభా. అయా మంచి డాక్టర్స్ని దయచేయండి ప్రభా నాయన. అయా సమస్యలుగా నాయన
నాయన రావాల్సినటువంటి ధనమును కూడా ప్రభా నీ బిడ్డలకు ఏర్పాటు చేయండి, జీతాలు ఏర్పాటు చేయండి. అయా దేవానికి స్తోత్రాలు తండ్రి. అనేక మంది స్వస్థపడి వెళ్ళినట్లు కూడా నీ కృపదాయిత్యం నడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సంఘానికి అనుకూలంగా అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నడుచున్నాం తండ్రి. నీ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకులు అందరి చుట్టూ కూడా నీ కంచి వేయండి, కాపుదల దయచేయండి. విశ్వాసుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు స్తోత్రాలు తండ్రి. బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి నాయనా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా. అయ్యా నాయన ఈ కరోనా పరిస్థితుల్లో ప్రభువా నాయన బిడ్డలు నాయన ఎంతో మంది అల్లాడిపోతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. రోగులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు పొందిన గాయాల చేత మాకు స్వస్థత అన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రాలు నాయన. స్వస్థత కార్యమును మీరు జరిగించబడుచున్నాం తండ్రి నాయన. అయా మా దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం నాయన అయా కరోనా వ్యాధితో బాధపడుచుండగా ప్రభా ప్రతి బిడ్డకి కూడా నాయన నీ స్వస్థత కార్యాన్ని జరిగించబడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సాతాను చేతులు బంధకాల్లోకి వెళ్లకుండానట్లు ప్రభువా నీ హస్తాల్లో నీ బిడ్డలు నిలబడినట్లు నీ కృప దయచేయబడును గాక. నీ ఆత్మ కార్యాలని బిడ్డల పక్షాన జరుగును గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ రాజ్యానికి నాయన నీ రాజ్యంలో చేర్చబడాలి ప్రభా నీ బిడ్డలు ప్రభా. అయా సాతాను బంధకాల్లోకి వెళ్ళకూడదు ప్రభా. సహాయం చేయబడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ స్వస్థత ప్రభా. నీ పొందిన గాయాల చేతను స్వస్థ అన్నావు కన్నా ఆయన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ రక్తం ప్రతి బిడ్డపై కూడా నాయన అయా నాయన ప్రతి బిడ్డపై కూడా నాయన ప్రవహించినట్లు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలపరచుకోవడానికి వందనాలు ప్రభా. శక్తిమంతడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయా నాయన అనేక వ్యాధులు ప్రభా నాయన నాయన పరలోక తూములు ఉప్పునట్లుగా ప్రభా అయా విప్పినట్లుగా ప్రభా నాయన అయా నాయన నాయన వర్షాలతో ప్రభా బిడ్డలు అనేక మంది బిడ్డలు అల్లాడుచున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గనడానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా పరలోక తూములు నాయన విపొద్దు నాయన అనేక మంది బిడ్డలు కొట్టుకొని పోతున్నారు, చనిపోతున్నారు అయ్యా నాయన. ఎక్కడ ఆదరణ లేక నాయన ఎంతో బాధపడుచున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి నాయన. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ దయచేయండి ప్రభు నాయన. నీ సహాయం కోరి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలకి నీ సహాయం దయచేయండి ప్రభు. బలపరచండి ప్రభు బిడ్డలను ప్రభు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీ కార్యాలను మీరు జరిగించే దేవుడు అయి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా సంఘాన్ని మా సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన. అయ్యా నాయన సంఘ పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో నాయన బలమైన ప్రార్థన చేసే బిడ్డలుగా యోధులుగా నీ బిడ్డలు నిలబడును గాక. రిబల్లర కషికందర హదరలర తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిసిన బలమైన ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన నీ బిడ్డలు చేతులెత్తి ప్రార్థన చేయుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. వారి మోకాళ్ళు బలపరచబడును గాక. అనేక సమస్యల కొరకు సంఘ సమస్యల కొరకు నాయన అయా సంఘ పెద్దలుగా ఉన్నటువంటి బిడ్డలు ప్రభా నాయన సన్నిధిలో నాయన కన్నీరు కార్చు వరకు వారు నిలబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. స్త్రీల సమాజం వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలు ప్రభా. దేవానికి స్తోత్రాన్ని సన్నిధిలో అనేక విషయాలు నీ సన్నిధిలో ప్రార్థన చేయించుండగా ప్రభా అనేక సమస్యల కొరకు అనేక కుటుంబాల కొరకు నాయన నీ బిడ్డలు నాయన అయా నాయన గృహాల్లో ప్రార్థన చేయించుండగా ప్రభా నీ కృప వారికి దయచేయబడిన గాక. అయా నీ శక్తి వారికి దయచేయబడిన గాక. నీ బిడ్డలు ఏ గృహానికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు ఆ గృహాలు దీవించబడును గాక. అయా నాయన నీకు స్తోత్రం. వారి సమస్యలు తొలగిపోవును గాక తండ్రి. నీకు స్తోత్రాలు. యవన బిడ్డల చుట్టూ నీ కంచె వేయబడును గాక. నీ కాపుదల దయచేయబడును గాక. వారి చేతుల్లో వంటి వ్యర్థమైన సెల్ ఫోన్లు దూరపరచబడును గాక. వారి దృష్టి నీ వైపు చూచును గాక తండ్రి. ఈ లోకం తట్టు చూడక ఈ పాపం వైపు చూడక పాప సిన్నుల వైపు చూడక ప్రభా నీ వైపు చూడగల కనులు నీ బిడ్డలకి దయచేయబడును గాక. శక్తివంతులుగా నీ బిడ్డలు నిలబడుదురు గాక. నీ ఆత్మతో నిలబడుదురు గాక. నీ బలమైన శక్తితో నిలబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిసిన అయ్యా గొప్ప కృపగల కార్యాలు బిడ్డల పక్షాన్ని జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అయా స్టడీస్ లో ప్రభా బిడ్డలు ముందుకు సాగుచుండు కాబట్టి నాయన ముందుకు సాగటానికి నీ కృపాని జ్ఞానము నీ తెలివి నీ బిడ్డలకి దయచేయబడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. చదవగల శక్తి నీ బిడ్డలకి దయచేయండి ప్రభా. నీకు స్తోత్ర. ఆత్మజ్ఞానంతో నింపబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు. నేను వెంబడించి వారికి వారు నిలబడుదురు గాక. శక్తివంతులుగా వారు నిలబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రం. ఈ వాక్య జ్ఞానాలు ధ్యానించే వారిగా ప్రభా సిలువను మోసేవారిగా నీ బిడ్డలు నిలబడుదురు గాక. అయా యవన బిడ్డలందరి చుట్టూ కూడా నీ యజ్ఞ కంచి వేయబడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డల వివాహాల విషయాలు కూడా నీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించబడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. బలపరచబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి. నీ కాపుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా నాయన. నాయన అనేక మంది ప్రభా నాయన నీ సన్నిధికి
వచ్చుచుండగా ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ తట్టు చూచి వారిగా నిలబడుదురుగాక, నీ వాక్యమైన ఆహారం తీసుకుని సంతృప్తిగా వారి గృహాలకు వెళుదురుగాక. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా, నీ సన్నిధికి రాకుండా ప్రభా నీ వాక్యాన్ని వినిచున్న నీ బిడ్డల వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మంచి ఆరోగ్యము దయచేయండి, ఎముకలకు బలము దయచేయండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. బలపరచండి ప్రభా, శక్తివంతులుగా మార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యవన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సన్నిధిలో బలమైన ప్రార్థన చేసే బిడ్డలుగా వారి గృహాలలో ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా నాయన నిలబడి ప్రభా అనేక కార్యక్రమాల్లో ప్రార్థన అనే కార్యక్రమాల వారు నిలబడి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా నిలబడుదురు గాక. నీ కృప దయచేయబడును గాక. శక్తిమంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. బలపరచబడుదురు గాక. మా సంఘం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థించే బిడ్డలుగా, మొరపెట్టే బిడ్డలుగా ప్రభా అయా నాయన కనికరము నాయన, నీ కనికరమ పొందుకునే బిడ్డలుగా నీ బిడ్డలు నిలబడుదురు గాక. పాపమును విడిచిపెట్టి ప్రభా నాయన వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, ఊహలు ప్రభా వారి హృదయాల నుంచి తీసివేయబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృప కొరకు వేగిరపడే బిడ్డలుగా ఉందురు గాక. నీ కృపలో నీ వైపు చూచే బిడ్డలుగా వారు నిలబడుదురు గాక. తండ్రి మేమందరము కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా అయా నిరంతరము చేతులెత్తి నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా మేము నిలబడదుము గాక. మా సంఘాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. బలపరచండి ప్రభా. శక్తివంతులుగా చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. సాతాను వల్ల చిక్కుకోకుండా సాతాను వేసే అనేక క్రియల్లో ప్రభా, అనేక మాటల్లో ప్రభా నాయన బిడ్డల్లో చొచ్చుబడకుండా ఉండినట్లు ప్రభా నీ కృప మాత్రమే మమ్మల్ని ఏలుబడి చేస్తున్నట్లు కృప దయచేయమడుచున్నాం తండ్రి. మా సంఘం అంతటిని కూడా మీరు దీవించండి తండ్రి. దరిద్రతంతా కొట్టివేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతించే ప్రార్థనా యోధులని బిడ్డలను తయారు చేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రభా అనేక యమన బిడ్డలు ప్రభా నీ సేవ చేయడానికి నాయన అయా నాయన నాయన నీ సేవ చేయడానికి నాయన నీ సువార్తను ప్రకటించడానికి నీ బిడ్డలు నిలబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. స్థిరమైన పునాది మీద ఈ బిడ్డలు నిలబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృప దయచేయండి నాయన. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిసిన నీ బలమైన ఆశీర్వాదం మా మీదకు వచ్చును గాక తండ్రి. ఎల్లవేళలను స్తుతి, ఎల్లవేళలు మమ్మల్ని ఆస్వాదించే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎల్లవేళలా కూడా మా సంఘమంతా కూడా ప్రభా నేను స్తుతించి ప్రభా నీ సన్నిధిలో నిలబడి ప్రభా అయ్యా నీవిచ్చే కృప కొరకు వేగిరపడే బిడ్డలుగా ఉందుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. గోధుమ గింజల ప్రభా నాయన నలగొట్టబడి నాయన దంచబడి ప్రభా పిండి చేయబడి రొట్టి చేయబడి నీ సన్నిధిలో ప్రభా విరగొట్టబడుటకు నాయన నీ కృప దయచేయబడును గాక. ప్రతి బిడ్డ హృదయం కూడా నలగొట్టబడును గాక తండ్రి. నీకు స్తోత్రాలు. నీ తండ్రిలో ప్రభా అయా ఒలీవ నూనె నాయన తీయబడినట్లుగా ప్రభా నాయన ఒలీవ కాయల నుండి నూనె తీయబడినట్లుగా ప్రభా ప్రతి బిడ్డ హృదయం కూడా నాయన పిండబడినట్లు ఆత్మ అభిషేకంతో నింపబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు. ఆత్మలో ప్రభ నిన్ను ఎల్లవేళలు స్తుతించే బిడ్డలుగా నిలబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఎల్లవేళల శ్రమలను, కష్టముల, నష్టాన్ని ప్రభా అయా నాయన నీ సన్నిధిలో ప్రభా ఓ నాయన అయా పెట్టి ప్రభ నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా నాయన మంచి శక్తిని పొందుకునే వారిగా, జయము పొందుకునే వారిగా నీ బిడ్డలు నిలబడుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయా సహాయము దయచేయమడుచున్నాం తండ్రి నాయన. ఈ లోకానికి ఉపవేసినట్లుగా రుచికరముగా ఉందుదురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా అయా. నీ బిడ్డలుగా నాయన, నీకు పేరు తెచ్చే బిడ్డలుగా నాయన అయా మేమందరము కూడా నిలబడుటక నీ కృప మాకు దయచేయబడును గాక. ప్రతి బిడ్డ చుట్టూ కూడా నీ కంచి వేయండి. నీ బిడ్డలు చేయించున్న సేవా పరిచర్యను అంతటిని కూడా మీరు దీవించండి, మీరు ఆస్వాదించండి ప్రభా. నీ గొప్ప కార్యాలు నాయన మా సంఘంలో జరగాలి నాయన. ఈ కరోనా పరిస్థితుల్లో ప్రభా నాయన బిడ్డలు బయటకు వెళ్ళలేకపోతున్నారు, అనేక మంది సంఘానికి రాలేకపోతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. దేవానికి వందనాలు. రాలేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. వారి గృహ సమస్యలు, ఇంటిలో ఇళ్లలో ఉన్నటువంటి వారి బిడ్డల్లో ఉన్నటువంటి సమస్యలు, అనారోగ్యంగా ఉన్న వారికి నాయన ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి క్రియ నుంచి కూడా విడుదల కలుగు చేయండి ప్రభా. బిడ్డలకు స్వస్థతలు కలుగు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నీ సహాయం కోరి ఏ బిడ్డ ఏదైతే అడుగుచున్నారో ప్రభా సహాయం మీరు దాయిచ్చున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఆదరించేవాడు నీవు అక్కడవే ప్రభా. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టావయ్యా అయ్యా. మా కొరకు నలగొట్టబడ్డావు ప్రభా. మా కొరకు నీ రక్తం చిందించావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. పునరుద్ధానుడా అయ్యా మాకు నాయన మరలా బలాన్ని ఇవ్వడానికి ప్రభా ఈ లోకంలో ప్రభా దేవా నాయన నీతో పాటు మేము కూడా పరలోకంలో జీవించడానికి ప్రభా నీ కృపనిచ్చావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శక్తిమంతుడా మా సంఘాన్ని దీవించండి, మీరు ఆస్వాదించండి ప్రభా అయ్యా. ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి. సంఘం ఇంకా అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి తండ్రి అయ్యా. నీ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు మేము పాలు పంపులు పొందినట్లు కూడా మాకు సహాయం చేయమడుచున్నాం తండ్రి అయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చుట్టూ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అనేక అన్యజనాంగం రక్షణ పొందుటకు నాయన నీ కృప దయచేయండి ప్రభా. ఇది కృపాకాలము కనుక నాయన అనేక మంది ప్రభా నీ తట్టు చూచువారుగా నిలబడుటకు కూడా నీ కృప దయచేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా. మా అందరినీ కూడా ప్రభా నాయన ఈ సంఘాన్ని ప్రభా మా అందరినీ మా సేవకులు నాయన అయ్యా మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభా నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా అయ్యా. నాయన ఈ ఉదయ కాల సమయం మందు ప్రభా ఏ బిడ్డ ఏ అవసరత కోరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అయ్యా, ఏ అవసరత కోరి నీ సన్నిధిలో అడుగుచున్నారో ప్రభా ప్రతి
స్తోత్రాన్ని అడుగుడి మీకు ఇవ్వబడుతుందన్నావు కానీ ఆయన వెతకడి దొరుకుతుందన్నావు నాయన, తట్టుడి తీయబడుతుందన్నావు కనుక ప్రభా నీకు స్తోత్రాలు. అడుగువారిగా నీ బిడ్డలు నాయన, వెతకవారిగా నిన్ను వెతకవారిగా అయా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. తట్టువారిగా ప్రభా నాయన బిడ్డలు ఉండుటకు నీ కృప దాయిచ్చబడును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలపరచబడుదురు గాక తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయ కాల సమయం మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయా ఈ కొద్ది మనవలు కూడా ప్రభా అయా నాయన నీ పాదసన్నిధికి చేర్చుకున్న నిజమైన ఆశీర్వాదం మాకు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయమోదవగా నాదు సంపద పాయకాని సముఖమున నీయడనివ సింతు భక్తితో శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయమోదవగా నాదు సంపద అడకువతు నీ పాదముల బడి యొడయుడానా వెళ్ళనీకిని తడవు చేయక కొల్తు నిన్ను తండ్రి నన్నంగీకరించుమి శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయమోదవగా నాదు సంపద నీవు నారాజువు నిరతము నేను నీపే డను నిశ్చయము పావనాత్ముని ఎదుట నాదు జీవమిడుదు సాయమునకై శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయమోదవగా నాదు సంపద మహిమస్తుతులు చెల్లు నీ నామంబునకు నిత్యంబుగాన నిహపరంబు బ్రోచువాడ నీవే సోమాలోకరక్షక శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయమోదవగా నాదు సంపద పాయకాని సముఖమున నేయడనివ సింతు భక్తితో శ్రీ యెహోవా నీకు సంగీత శ్రేయమోదవగా నాదు సంపద. ప్రార్థన చేయుదము. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మేము శాపంలో మరణ బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మీ దయను అనుగ్రహించి మీరు అనుగ్రహించిన విడుదల, సమాధానము, క్షమాపణ, నిత్య జీవము కొరకైన నిరీక్షణ కొరకు వందనాలు. మహోన్నతుడా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శిలువ మరణ పునరుత్థాన ప్రభావములో మమ్మను విమోచించి మీ దయను, క్షేమమును, ప్రతి విధమైన కృపను అనుగ్రహిస్తూ ఉన్న ప్రభువా మీకు వందనాలు. దేవా, ఐలో బెనెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘమును ఆవనగడ్డ నుండి సోంపేట వరకు విస్తరించిన సిబిసిఎన్సి సంఘములను, సంఘ కాపురులను, విశ్వాసులను, పరిచర్యలను మీ కృపలో దీవించండి నాయన. దేవా, ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో అనేక మంది ఆయా రీతులుగా సతమతమవుతూ ఉండగా, వ్యాపారములు లేక, ఉద్యోగములు లేక,
పనిపాటులు లేక అనేక రకములైన ఇబ్బందులకు లోనై ఉంటుండగా మీ దయ అనుగ్రహించి విడుదల కలుగచేయండి నాయన. మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో, ఆయా చికాకుల్లో, బలహీనతల్లో, గాయపరచబడిన స్థితిలో నలుగుతూ ఉండగా మీ దయను అనుగ్రహించి అట్టి బిడ్డలకు విడుదలను, మీ అందరి శక్తిని, ఆదరణను, నిరీక్షణను దయచేయండి నాయన. ప్రభువా, గడిచిన వారంలో భయంకరమైన తీవ్రమైన వర్షముల వల్ల అనేక మంది నిర్వాసితులై ఉంటుండగా మీ దయ అనుగ్రహించండి. పంట నష్టం కలిగే పరిస్థితులు ఉంటుండగా మీ దయ చూపి రైతాంగమును ఆదరించి పంట నష్టం లేకుండా మీ కృప కలుగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి అధికార యంత్రాంగమును, మంత్రివర్యులను, ఆయా నాయకులను మీ కృపలో బలపరిచి రాష్ట్రములో మీ దీవెనతో కూడిన పాలన, అభివృద్ధి కలిగిన పాలన ఉండునట్లు మీ మేలు ఇవ్వండి నాయన. ఈ విద్యా సంవత్సరం కోవిడ్-19 వల్ల భయంకరమైన సంక్షోభంలో ఉంటుండగా మీ దయ అనుగ్రహించి విద్యార్థులను, ఉపాధ్యాయులను, విద్యాశాఖను, ప్రభుత్వ ప్రయత్నములను మీ కృపలో దృష్టి ఉంచుమని, మేలు కలుగచేయమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తున్నాను నాయన. నీ నామం పెట్టబడిన సంఘములు, విశ్వాసులు తమను తాము తగ్గించుకొని నిన్ను వెదకి ప్రార్థన చేసి నీ తట్టు తిరిగి చెడు మార్గములను విడుచుట ద్వారా దేశము, రాష్ట్రము, మా ప్రదేశములు స్వస్థపరచబడుటకు దోహదపడు కృప అనుగ్రహించండి నాయన. మీ ఆత్మ కార్యమును, పరివర్తనను, ప్రతి విధమైన మేలును మా యందు జరిగించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఐలో బెనెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘమును, సంఘ పెద్దలను, విశ్వాసులను, మీ దాసులను కృపలో బలపరచండి నాయన. మీ వాక్యము అనుగ్రహించి సంఘమును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, సంఘ బిడ్డలు అనేక మంది ఆయా దేశముల్లో విద్యాభ్యాసన యందు, ఉద్యోగ స్థితి యందు, ఆయా ప్రత్యేక విధానాల్లో ఉంటుండగా అట్టి బిడ్డలకు మీ కృపను, కాపుదలను, మేలును అనుగ్రహించండి నాయన. దేవా, విదేశాల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్న బిడ్డలను ప్రత్యేక రీతిని బలపరచి మీ మేలు అనుగ్రహించుమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. సిబిఎం బేతేల్ ఆసుపత్రిని దీవించండి నాయన. డాక్టర్ ఎస్తేర్ ఆనందాక్షి గారిని, వారి కుటుంబ సభ్యులను, వైద్య అధికారులను, డాక్టర్ సందీప్ జోయల్ గారిని, వారి భవిష్యత్తును, సిబ్బంది అందరినీ, వారి కుటుంబములను దీవించండి నాయన. ఆర్థిక బలమును ఇచ్చి ఆసుపత్రిని పెంపొందింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సిబిఎం గర్ల్స్ హై స్కూల్ను దీవించండి నాయన. దేవా, మీ కృప అనుగ్రహించి విద్యార్థులను, ఉపాధ్యాయులను మీ కృపలో బలపరచుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, పెద్దలైన వారు ఆయా రుగ్మతలు, బలహీనతలు, ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ దయను అనుగ్రహించి బలపరచుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, తమ పుట్టినరోజులను బట్టి, తమకు మీరిచ్చిన శుభములను బట్టి మిమ్మను ఘనపరుస్తూ ఉన్న బిడ్డల కుటుంబాల్లో మీ మేలులు దయచేయండి నాయన. వివాహముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలను, ఈ మధ్య వివాహమైన బిడ్డలను నీ కృపలో బలపరచి మీ దీవెనలు, నడిపింపు అనుగ్రహించుమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రేమ స్వరూపి అయి ఉన్న మా తండ్రి, మా దేశ ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారిని, వారి మంత్రి మండలులను, పాలనా యంత్రాంగమును మీ కృపలో దృష్టి ఉంచి మా దేశము ప్రజాస్వామ్య విలువలతో
రాజ్యాంగబద్ధమైన పాలనతో వర్ధిల్లు దీవెన ఇవ్వండి నాయన. అనేక పర్యాయాలు ప్రజల మధ్య కృత్రిమమైన విభేదములు, విరోధములు, ఆయా సమస్యలు కలుగజేయ పరిస్థితులు తల ఎత్తినప్పుడు మీ దయ అనుగ్రహించి సమాధానము, నెమ్మది దయచేయండి నాయన. కృపగలిగిన పాలనతో ఈ దేశమును దీవించండి తండ్రి. దేవా, సంఘంలో అనేక మంది యవన బిడ్డలు ఆయా ఉద్యోగ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా అట్టి బిడ్డలను బలపరచి మీ మేలు అనుగ్రహించండి నాయన. జ్ఞానమును, వివేకమును, మీ దయను ఇచ్చి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రేమ స్వరూపి అయి ఉన్న దేవ, మా ఉయ్యూరు పొలంలో ఉన్న సిబిఎం సంఘములను దీవించండి. సిబిసిఎన్సి సంఘ కాపరులను బలపరచండి నాయన. వారి కుటుంబాల్లో మీ మేళ్ళు అనుగ్రహించండి తండ్రి. దేవా, సిబిసిఎన్సి పాస్టర్స్ కాన్ఫరెన్స్ నాయకులను దీవించండి నాయన. రెవరెండ్ ప్రవీణ్ చంద్ గారిని, రెవరెండ్ ప్రభుదాస్ గారిని, రెవరెండ్ విలియం డాసన్ గారిని, మరి వెల్ఫేర్ ఫండ్ నాయకులుగా ఉన్న రెవరెండ్ వరప్రసాద్ గారిని దీవించండి నాయన. మీ శుభములు కృప ఇచ్చి వారిని బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, మరి సిబిసిఎన్సి సంఘ కాపర్లు కొంతమంది ఈ కోవిడ్-19 వల్ల మరి వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారిని బలపరుస్తూ ఉన్నారు. వందనాలు. స్వస్థపరిచారు. వందనాలు నాయన. మీ కృప ఇచ్చి అట్టి బిడ్డలను బలపరచండి తండ్రి. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలను దీవించండి నాయన. ఈ విద్యా సంవత్సరంలో మరి నూతన విధానాల్లో ఆన్లైన్లోను ఆయా విధానాల్లోనూ విద్యా బోధన, పరీక్షల నిర్వహణ, ఆయా పనులు జరుగుతూ ఉన్నప్పుడు మరి ఏసీటీసీ పరిచర్యలను, సెరంపూర్ యూనివర్సిటీ పరిచర్యలను, అనుబంధ కళాశాలలను మీ కృపలో దీవించండి నాయన. మీ మేలులు ఇచ్చి మీ కృపా కటాక్షములు ఇచ్చి నడిపించండి ప్రభువా. రెవరెండ్ డాక్టర్ ప్రభాకర్ గారిని, వారి అధ్యాపక బృందమును మీ కృపలో దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ పరిచర్యలను దీవించండి నాయన. రెవరెండ్ రంజిత్ గారిని, రెవరెండ్ దేవసహాయం గారిని, మరి ఆ పరిచర్యలను మీ కృపలో బలపరిచి మేలులు కలుగచేయండి తండ్రి. మహోన్నతుడా, మరి కెనడా దేశం నుండి ప్రియులైన నీ బిడ్డలు నిన్ను ఘనపరచుటకు, బలహీన స్థితిగతుల్లో ఉన్న బిడ్డలు అభివృద్ధి చెందుటకు, ఆదరింపబడుటకు అనేక విధాలుగా కృషి చేసి మరి ఆయా కీలకమైన సంస్థలను స్థాపించి ఆస్తిపాస్తులను సమకూర్చి ఉంటుండగా అట్టి విధానములను స్వార్థ ప్రయోజనంతో మరి వ్యక్తిగత లాభాపేక్షతో దుర్వినియోగము చేయు అనేక అరాచక శక్తులను బంధించి మీ కృపను, మీ దీవెన కలిగిన నాయకత్వ పటిమను, ఈ వనరులు ప్రయోజనార్థమై వాడబడు దీవెనను అనుగ్రహించండి నాయన. సంఘములపై మీ ఆత్మను కుమ్మరించి మీ శక్తిని ఇచ్చి మరి సేవా పరిచర్యలు నిరాటంకంగా కొనసాగు దీవెన ఇవ్వండి ప్రభువా. పిఠాపురంలో ఉన్న క్రిస్టియన్ మెడికల్ సెంటర్ పరిచర్యలను, మరి ఆక్వీడ్లో ఉన్న స్టార్ ఆఫ్ హోప్ ఆసుపత్రి పరిచర్యలను, అలాగే సెరంగోలో ఉన్న ఆసుపత్రి పరిచర్యలను దీవించండి నాయన. కోచ్ నాయకులను బలపరచండి నాయన. మీ దృష్టి ఉంచి ఆలోచన చెప్పి మేలు కలుగచేయమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో సంఘ యవన బిడ్డలు ఆరాధనా కార్యక్రమాలు, మందిర శానిటైజేషన్ ఆయా క్రమములు జరిగించుటకు శ్రమిస్తూ ఉండగా అట్టి బిడ్డలందరినీ పేరు పేరున దీవించి మీ మేలులు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, పరిచర్య కొరకు సిద్ధపడుతూ నీ వైపు చూస్తూ ఉన్న బిడ్డలను మీ కృపలో దీవించండి, మీ మేలు అనుగ్రహించండి నాయన. మహోన్నతుడా, మీ సన్నిధి కాంతి ఇచ్చి మరి ఈ ప్రకృతి వైపరీత్యములను బట్టి, ఆయా సమస్యలను బట్టి వేదనకరమైన స్థితిలో ఉన్న నీ బిడ్డలను కృపలో దృష్టి ఉంచుమని
మీ పాదములను పట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, నీవు దయ చూపని ఎడల మా మనుగడ అసాధ్యమైనది. మీ కృప చూపి మమ్మను కనికరించుమని, మా దేశమును మా రాష్ట్రమును కనికరించి మేలు కలుగచేయమని, స్వస్థతను అనుగ్రహించుమని, మీ కాపుదల ఇమ్మని మీ పాదములను పట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. స్త్రీల పరిచర్యల్లో సహకారులుగా ఉన్న బిడ్డలను దీవించండి నాయన. మీ కృప అనుగ్రహించండి నాయన. దేవా, రామ్ ప్రసాద్ గారిని, వారి సతీమణిని, బిడ్డలను దీవించి మీ కృప సమాధానములు అనుగ్రహించండి ప్రభువా. అనిల్ గారిని, షాజీనా గారిని మీ కృపలో దీవించి మేలులతో నడిపించండి నాయన. మరి సుజాత వెల్లస్లీ గారిని బలపరచండి. దగ్గర 4 దశాబ్దాలు ఆమె ఉపాధ్యాయునిగా సేవలు అందించే దీవెన ఇచ్చారు. కృపగలిగిన రిటైర్మెంట్ను ఇచ్చి వారిని, బిడ్డలను దీవించండి నాయన. ఆరతి ప్రకాష్ దంపతులను దీవించండి ప్రభా. స్వప్న సత్య దంపతులను దర్శించి మేలు ఇవ్వండి నాయన. అలాగునే ఆనందను ఉన్నత విద్యలో దూరదేశంలో బలపరచి మీ కృప అనుగ్రహించండి తండ్రి ప్రభువా. మరి సంఘంలోని కుటుంబాల్లో మీ సన్నిధి కాంతి ఇవ్వండి నాయన. ఈ సంఘంలో నిన్ను ఘనపరిచి సేవించిన మరి నీ సన్నిధిలో ఉన్న శ్రీమతి దయామణి గారి అల్లుడు గారు మీ పిలుపు ఈ దినాల్లో అందుకొని ఉంటుండగా, జయరాజు గారు విడిచి వెళ్ళిన భార్య సోషియా శారా గారిని, కుటుంబీకులను బలపరచండి నాయన. తమ ప్రియులను పోగొట్టుకొని వేదనలో ఉన్న కుటుంబాల్లో నెమ్మదిని, పునరుత్థాన నిరీక్షణను, మీ మేలును అనుగ్రహించండి నాయన. దేవా, మీ కృపా కటాక్షములు ఇచ్చి ఈ సంఘమును దీవించుమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ ఆరాధనలో మీ వాక్యం అందించినైనా మీ దాసులు రెవరెండ్ జాన్సన్ గారిని బలపరచి మీ మాటలు అనుగ్రహించండి, కృప కలుగ చేయండి నాయన. సంఘ ఎగ్జిక్యూటివ్ పెద్దలను దీవించుమని, మీ సన్నిధి కాంతి ఇచ్చి మా అందరినీ బలపరచుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యము వినుటకు సిద్ధపడుచు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 367వ కీర్తన, దేవా వెంబడించితి కీర్తన పాడుచు ప్రభువును మహింపరచుదాం. దేవా వెంబడించితి నీ నామము, జీవితేశ్వర నా జీవితాశ నీవే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితి నీ నామము, యేసు
దైవజనులు రెవరెండ్ సిఎల్ జాన్సన్ పాస్ట్ గారు దేవుని వాక్యము అందించవలసిందిగా మనవి చేయిచూ ఉన్నాను. ప్రభు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. తిరిగి ప్రభు మనకు మరొక పరిశుద్ధ దినమును అనుగ్రహించి ప్రభుని ఆరాధించుటకు ఈ రీతిగా మరి మాధ్యమాల్లో ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన కృప కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘ బిడ్డలకు అదే రీతిగా ఈ కార్యక్రమానికి ఆరాధనలో తిలకించుచున్న మరి ప్రేక్షక మహాశైలకు ఆరాధికులకు అలాగనే విదేశంలో ఉన్న ప్రభును ప్రేమించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరాధనలో పాల్గొనుచున్న బిడ్డలకు మీ అందరికి కూడా మా శుభాలు ఐలో బెనెట్ బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా శుభాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన ఆనవాయితీ ప్రకారం ఈ వారంలో మరి జరిగేటువంటి జన్మదినాలు జ్ఞాపకం చేసుకోవడం అది మనకొక ఆనవాయితీ. ప్రభు ఈ సమయంలో మరి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. జన్మదినంలో ఉన్నటువంటి బిడ్డలు ముఖ్యంగా మరి 18వ తారీఖున మధ్య కరుణ్ రాజ్ గండిగుంట బిడ్డ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే రీతిగా 20వ తారీఖున మన సంఘ వైస్ ప్రెసిడెంట్ అమ్మగారు సుజాత వెల్స్లీ గారు వారి యొక్క జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి దేవుడు వారిని ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించునుగాక. అదే రీతిగా 21వ తారీఖున మన సంఘ మాజీ అధ్యక్షులు వి విజయ్ కుమార్ గారి యొక్క సతీమణి స్వరూపరాణి గారు జన్మదినం జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే అదే రోజున స్వాతి తిప్పనపల్లి బిడ్డ మరి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. 22వ తారీఖున కొల్లూరి శాంతిభూషణ్ గారు మన సంఘ కార్యదర్శి గారు ఐలో బెనెట్ బ్యాప్టిస్ట్ సంఘ కార్యదర్శి గారు వారి యొక్క జన్మదినాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే అమెరికా దేశంలో ఉన్న మరి మన ప్రియ సుజాత వెల్స్లీ గారి యొక్క కుమార్తె స్వప్న సత్యానంద్ యొక్క జన్మదినాన్ని మరి ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే మరి 23వ తారీఖున మారుముడి ఆశ్రిత బిడ్డ మన అబ్రహాం లింకన్ గారి యొక్క కుమార్తె అనిత అల్లుడు సంతోష్ కుమారి గారి యొక్క చిన్న కుమార్తె జన్మదినం జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే రీతిగా మన ప్రియులు ఎం వైభవ్ కూడా ఆ దినమున జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ప్రత్యేకంగా బిడలను ఆశీర్వదించి దీవించునుగాక. వారి యొక్క జీవితంలో కృపగలిగిన దీవెన ఆశీర్వచనాలు సమృద్ధిగా కలిగించునుగాక. ఆమేన్. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ వారంలో తమ పుట్టిన రోజులను జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరికీ కొరకు నీకు స్తుతులు చెల్లిస్తూ బిడ్డలకు అనుగ్రహించిన నూతన దయా కిరీట సంకల్పం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డల జీవితాల్లో శుభములు, సంతోషములు, ఆనందములు, అభివృద్ధి నీ కృపగలిగిన విస్తారమైన దీవెనలు బిడ్డలకు అనుగ్రహించమని, సంఘ దీవెనలతో పాటు దైవజనుల దీనిలో పాటు నీ పరలోకపు దీవెనలు బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని, నీ ఆజ్ఞలైనా నీ వాక్యం ఎత్తబోచున్న నన్ను కూడా నువ్వు మరుగుపరచి నీ కృపలో, నీ ప్రేమలో, నీ ఆత్మాభిషేకంతో నడిపించమని, వినుచున్న బిడ్డలకు నీ వాక్యము హృదయంలో స్వీకరించబడుటకు నీ ఆత్మాభిషేకం బిడ్డలకు కూడా అనుగ్రహించమని నీ దయగల కృపగల హస్తములకి ప్రార్థన అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనుచున్న సంఘ బిడ్డలకు, అలాగనే ప్రభువును ప్రేమించి ఈ ఆరాధనలో పాల్గొనుచున్న సంఘేతర బిడ్డలకు, అలాగనే దేశ విదేశాల్లో ప్రభువును ప్రేమించి ఉన్న ఈ యొక్క ఆరాధన తిలకిస్తున్న బిడ్డలకు శుభకరమైన దీవెనకరమైన దీవెనలు సమృద్ధిగా కురిపించాలని కోరుతున్నాం. ఈ కరోనా పరిస్థితులలో మీకు క్షేమమును, భద్రతను దేవుడు కలుగు చేయనుగాక. ఆమేన్.
గత కొద్ది వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మానవునికి ప్రార్థనా జీవితాన్ని ఆయన ప్రసాదించిన ఒక వరం. మానవుని యొక్క స్థితిగతులను బట్టి, పాప నైజాన్ని బట్టి, పాప జీవితాన్ని బట్టి దేవుడు యేసయ్యని లోకానికి పంపించి మానవులను తన రక్తముతో పాపములను శుద్ధి చేసి, శరీరములను శుద్ధి చేసి ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలబడేటువంటి యోగ్యత ప్రభు మనందరికీ కలిగించారు. అది మహాకృప. అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనలు అంగీకరించబడే ప్రార్థనలుగా ఉంటాయి, కొన్నిసార్లు అంగీకరించబడని ప్రార్థనలుగా ఉంటాయి. అంగీకరించబడని ప్రార్థనలు ఎందువలన అంగీకరించలేకపోతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత కాలంలో ప్రార్థన ఏ రీతిగా ప్రార్థిస్తే దేవుడు ఏ రీతిగా అంగీకరిస్తాడు, అబ్రహాము జీవితంలో, ఆయా భక్తుల జీవితాల్లో మనం చూచాం. మరి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దావీదు చేసిన ప్రార్థన. ఏమిటి దావీదు చేసిన ప్రార్థన అని అంటే, దావీదు తన యొక్క రాజ్యాన్ని అంతా కూడా యుద్ధాలు చేసి మరి ఎంతోమంది జయించి రాజ్యాన్ని సుస్థిరపరచుకుని ఆ తర్వాత ఇంట్లో కూర్చున్నాడు. ఆయన ఇంట్లో పడుకున్నాడు. ఒక రోజున ఇలాగ పైకి చూస్తూ ఉన్నాడు. పైకి చూస్తూ ఉంటే ఆ పైన ఏం కనపడుతున్నాయి ఆయనకి? ఆయన గృహ నిర్మాణంకు వాడినటువంటి ఆ మ్రాణులు కనపడుతున్నాయి. ఆ మ్రాణులు కనపడుతూ ఉంటే ఆయన అనుకున్నాడు, దేవుడు జ్ఞాపకం వచ్చాడు, దేవుని యొక్క గుడారం జ్ఞాపకం వచ్చింది. ఆయన అనుకుంటున్నాడు, నేనైతే ఈ దేవదారు మ్రాణులతో నిర్మించబడిన ఈ యొక్క మందిరంలో, ఇంటిలో ఉన్నాను నేను, నా దేవుడైతే గుడారంలో ఉన్నాడు. గనుక ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, దావీదుకి. ఏం ఆలోచన వచ్చింది అని అంటే, 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 2వ వచనంలో చూద్దాం మాట. నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. ఇక్కడ ఒక ప్రవక్త, నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. తెల్లారింది, రాత్రంతా చూచాడు, ఆలోచన చేశాడు, మందిరం కట్టాలా, దేవునికి ఒక దేవాలయం నిర్మించాలనుకున్నాడు. నాతాను పిలిచాడు, అయ్యా నాతాను గారు, ప్రవక్త గారు, మనకు ఒక ఆలోచన వచ్చిందండి, ఇంతకాలం నేను ఆలోచన చేయలేదు, దేవునికి ఒక దేవాలయం కడతాను నేను అని అంటే, ఆయన అన్నాడు, నాతాను అన్నాడు, నీకు తోచిందంతా చెయ్యి, దేవుడు నెరవేరుస్తాడులే అన్నాడు. ఒక దైవ సంకల్పముగా ఆయన ఆ రీతిగా ఆలోచించాడు. నీ తోచినట్టు చెయ్యి. కనుక సాధారణంగా మన జీవితాల్లో, సంఘ జీవితాల్లో కూడా ఎవరైనా ఏదైనా మందిరం కొరకు ఏదైనా కానుక తీసుకొచ్చినప్పుడు, 1 లక్ష రూపాయల కానుక తీసుకొస్తే సేవకులుగా మేమెంతో సంతోషించి, అబ్బా 1 లక్ష రూపాయలు తెచ్చాడు, నాకు కూడా ఎంత ఇస్తాడు అనుకుంటాం. నాకు కూడా ఇస్తాడే 1 లక్ష రూపాయలు. ఆయన కోసం ఎక్కువసార్లు ప్రార్థన చేయడం మొదలు పెడతాం. అందుచేత ఏమైపోతుందంటే, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం కదా అని అనుకుంటాం, చాలాసార్లు ప్రార్థన చేస్తాం. అదొక బీదరాలు, తనకు వచ్చిన ఇన్కమ్లో నుండి ఆ బీదరాలు ఒక 100 రూపాయలు తీసుకొస్తే ఆమెను అంతగా పట్టించుకోం. గనక దేని మీద ఆధారపడింది? దేవుని చిత్తం మీద ఆధారపడింది. నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తున్నావా, 2 లక్షలు ఇస్తున్నావా, ఏ డబ్బు ఇస్తున్నావా అనేది కూడా ఆలోచనలో ఉన్నది. అందుచేత నాతాను ప్రవక్తతో చెప్పినప్పుడు, అలాగే ఆల్ రైట్, యు గో హెడ్ అన్నాడు. చెయ్యి అన్నాడు. అనేటప్పటికీ దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. ఈయనతో మాట్లాడాల, దావీదుతో మాట్లాడాల.
దావీదు ప్రార్థన ఏంటంటే నేను గుడి కట్టిస్తానయ్యా, నేను గుడి కట్టిస్తాను అన్నాడు. కనుక దావీదు చేసిన ప్రార్థన ఏమిటి? ప్రార్థన నేను మందిరాన్ని కట్టిస్తానయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసి ఉంటాడు. ఈ ప్రార్థన చేస్తుంటే మరి దేవుడేమంటున్నాడు? ఆ 7వ వచనంలో చూద్దాం. దాంట్లో ఈ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చూద్దాం. ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు వనమైనను మందిరం ఒకటి మీరు నాకు కట్టింపపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా. కనుక దావీదు ప్రార్థన దేవుడు వింటాలి. అక్కడ నేను ఎవరన్నా అడిగానా మందిరం కట్టించమని? ఎవరితోనో చెప్పానా? మరి దావీదు లేకుండా, కీర్తన గ్రంథం లేకుండా ఏ ఆరాధన కూడా జరగదు. దేవుడు దావీదును అంతగా ప్రేమించాడు. దావీదు మన మనస్తత్వానికి సరిపోయినటువంటి వాడు. మనం ఏ రీతిగా పాపములో పడుతుంటున్నామో దావీదు కూడా పాపంలో పడినవాడు. మనం ఏ రీతిగా దేవుని దగ్గర క్షమాపణ కోరుతున్నామో ఆ రీతిగా దావీదు కూడా దేవుని సన్నిధిలో క్షమాపణ కోరినవాడు. మరి దావీదుని దేవుడు క్షమించాడు, తన పాపాలు క్షమించాడు. ఆ పాప క్షమాపణకు సూచనగా ఆయన 51వ దావీదు కీర్తన రాశారు. ఆ కీర్తన అంతటిలో మనం ఆలోచన చేస్తే దావీదు యొక్క పాపము పరిహరించబడింది అని మనం చూస్తాం. మరి పాపము చేసినప్పుడు వెంటనే నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసావని దావీదుకి చెప్పినప్పుడు దావీదు తాను చేసినటువంటి పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే దేవుడేమన్నాడు చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. కనుక దావీదు యొక్క పాపములు క్షమించబడ్డాయి. దావీదు యొక్క పాపములు క్షమించబడిన తరువాత కూడా దావీదు ప్రార్థన దేవుడు వినలా. ఎంతో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఎందుకు వినలేదు అనేటువంటి ప్రశ్న ఆలోచన చేయాలా? అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా మన పాపములు క్షమించబడిన తరువాత మరి ఎన్నటికీ ఆ పాపములు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ప్రభు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూచినప్పుడు 17వ వచనాన్ని మనం చూచినప్పుడు అక్కడ వారి పాపములను వారి అక్రమములను ఇంకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని. ఈ పరిస్థితులలో దావీదు యొక్క పాపమును ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని చెప్పిన దేవుడు మరి దావీదు చేసిన ప్రార్థన ఎందుకు వినలేదు? ఇంకా నువ్వు చేసిన పాపాన్ని క్షమించాను, నీ పాపమును పరిహరించబడ్డాయి అని చెప్పినటువంటి దేవుడు దావీదు ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయాతో కూడా మాట్లాడుతున్న యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 25వ వచనంలో చూద్దాం. నా చిత్తానుసారముగా నేనే పాపాన్ని తుడిచివేస్తాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. కనుక దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నా చిత్తానుసారముగా నీ పాపాలను తుడిచివేస్తున్నాను అన్నాడు. అంతటి వాగ్దానం చేసిన దేవుడు మరి ఎందుకు దావీదు చేసిన ప్రార్థన ఆలకించలేదు? ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఎందుకు గుడి కడతానన్నాడు, ఇల్లు దేవాలయం కడతానన్నాడు, నువ్వు కట్టొద్దన్నాడు.
ఎవరు కడతారు? నీ తర్వాత వచ్చేవాడు కడతాను అంటాడు. అదే మనం ఆ సమూయేలు గ్రంథంలోనే మనం చూస్తాం. ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తాం 12వ వచనం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను నీకు అనుమతి ఇవ్వడం లేదు, నువ్వు మందిరం కట్టడానికి లేదు. నీ కొడుకు కడతాడు, నీ కుమారుడు కడతాడు, నీకు నేను అనుమతి ఇవ్వడం లేదు. దావీదుతో అంత కఠినంగా చెప్పాడు. ప్రార్థన నేను ఆలకించడం లేదు, నువ్వు చేసే ప్రార్థన. ప్రియమైన వారలారా, ఇది చాలా ఆలోచించవలసిన విషయం. కాకినాడలో ఒక ప్లేడర్ గారు ఉండేవారు. ఆయన కోర్టులో పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క పిలుపు వచ్చింది. సేవ కొరకు ట్రైనింగ్ పొందలేదు, తరఫీదు పొందలేదు, కానీ ఆయన సేవలో పాల్గొంటూ సేవ ప్రారంభం చేశారు. ఆయన ఎక్కడ కూడా సంఘాన్ని కట్టలేదు, ఎక్కడ కూడా నిర్మాణం చేయలేదు, కానీ కేవలం ప్రార్థనా జీవితంతో ప్రారంభం చేసి అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించిన వారు ప్లేడర్ గారు. ఇటీవల కాలంలో ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆయనకి కరోనా వచ్చింది. ఈ కరోనాలో మరి అంతకుముందు రోజున ఆయన మందిరానికి వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయంలో తన స్నేహితులతో కలిసి దేవాలయంలో ప్రార్థనలో పాల్గొన్నాడు. అలాగనే మరి వాక్యం కూడా ఆయన ప్రచురించారు. ఆయన స్నేహితులతో కలిసి ఆయన కలిసి భుజించారు అందరూ కూడా. మరి తిరిగి వచ్చేటప్పుడు ఏసీ కారులోనే వాళ్ళందరూ కారులో ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పాస్టర్గా ఈ సేవకులు ఇంటికి వచ్చి జలుబు కారుతా ఉంటే ఎందుకో జలుబు వస్తుంది అనుకుని పరీక్ష చేసుకుంటే అది కోవిడ్-19 ఆయనకు సోకినట్టుగా వచ్చింది. వెంటనే ఆయనతో ప్రయాణం చేసిన వారికి ఫోన్ చేశాడు. అయ్యా, నాకు కరోనా వచ్చింది, సోకింది, మనందరం కలిసి పూజించాం, కలిసి కూర్చున్నాం గనుక మరి ఈ కరోనా పరిస్థితులలో మరి నేను బలైపోయాను, మీరు కూడా ఒకసారి జాగ్రత్త పడండి అని ఆయన చెప్పినప్పుడు వాళ్ళందరూ టెస్టులు చేయించుకున్నారు. కానీ ఎవరికి కూడా కరోనా లేదు. ఈయనొక్కడికే కరోనా వచ్చింది, తీవ్రతరంగా వచ్చింది. ఆయనకు మరి సతీమణి ఉంది, కుమారుడు కుమార్తె ఉంది. వాళ్ళతో ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, అమ్మా, ఈ కరోనా భయంకరమైన వ్యాధి, మరి నేను ఈ కరోనాతో కనుక వ్యాధితో నేను హాస్పిటల్కి వెళుతున్నాను. ఒకవేళ దేవుడు కనికరించి మన ప్రార్థన ఆలకిస్తే నేను వెనక్కి వస్తా, లేదు అంటే నేను మరలా తిరిగి రాను. మనం ఎక్కడ కలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో కలుసుకుంటాం. గనుక నేను హాస్పిటల్కి వెళుతున్నాను, మీరు సిద్ధపడండి. ఒకవేళ నేను వెనక్కి రాకపోతే నేను తప్పనిసరిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, పరలోకానికి వెళతా, పరలోకంలో దేవుని సన్నిధికి వెళతా. నా పాపములన్నీ ఒప్పుకున్నాను. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంకేమైనా పాపాలు చూపిస్తే అన్నీ ఒప్పుకుంటా. కనుక నేను తప్పనిసరిగా పరలోకంలో ఉంటా. కనుక మీ ఇద్దరిని కోరేది ఏంటంటే, మిమ్మల్ని మీరు కూడా సిద్ధపడండి. ప్రభు మార్గాన్ని విడిచిపెట్టవద్దు, ప్రభు వాక్యాన్ని విడిచిపెట్టవద్దు, ప్రభు జీవితాన్ని విడిచిపెట్టవద్దు, ప్రభువులో జీవించండి. మీకు ఎప్పటికైనా అందరికీ పిలుపు వస్తుంది, మీకు కూడా పిలుపు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో మనం కలుసుకుందాం అని ఆయన ఒక విజ్ఞప్తి చేశాడు బిడ్డలకు. హాస్పిటల్కి వెళ్ళాడు, కరోనా వార్డులో జాయిన్ అయ్యాడు. కరోనా తీవ్రత ఉంది, అందరూ కరోనా పేషెంట్లే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయి తీసుకెళ్ళిపోతున్నాడు కొంతమంది. అయితే
ఈ బాధను భరించలేక గాలి ఊపిరాడక మరి గాడిద ఓండ్రు పెట్టిన రీతిగా ఓండ్రు పెట్టేటువంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు. అప్పుడు ఈయన దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా ఇంక నీదైనా నేను పాపం చేస్తే నాకు చూపించయ్యా అని మోకరించి ప్రార్థన చేసి, ప్రభా ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నాను కనుక ఈ కరోనా వల్ల నేను చచ్చిపోతే నేను నీ దగ్గర ఉండాలి, అన్నీ ఒప్పుకున్నాను. నేను పరిశుద్ధంగా దేవుని సన్నిధులు అన్నీ ఒప్పుకుని ఒక నిర్మలుడయ్యి అనుకున్నాడు. అప్పుడు ధైర్యపడ్డాడు. ఏం ధైర్యపడ్డాడు? నేను చనిపోతే ప్రభు దగ్గర ఉంటా, లేకపోతే ప్రభు కనుక కనికరించి ఇంటికి తీసుకెళ్తే ఇంటికి వెళ్తా, మా వాళ్ళని చూసుకుంటా, నేను సేవ చేస్తా. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం అన్న రీతిలో పౌలు యొక్క సందేశంలో ఆయన నిర్ణయం చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకి మరి అన్ని రకాల టెస్టులు చేశారు, తీవ్రత ఉందన్నారు. మరి తల కూడా మరి వానికి పరీక్ష చేశారు, తల కూడా స్కానింగ్లో కూడా తీవ్రత కనబడింది. ఆయన అనుకున్నాడు, అందుచేత నేను చచ్చిపోతున్నాను, ప్రభా నీ దగ్గర ఉంటాను నేను అని ఆయన మొరపెట్టుకున్నాడు. ఈయన ప్రక్కనున్నటువంటి ఒక వ్యక్తి కరోనాతో చనిపోయాడు. కానీ ఈయన అనుకున్నాడు, నేను కూడా వెళ్ళిపోతాను కదా, ఇవాళ రేపు వెళ్ళిపోతాను, ఖచ్చితంగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసింది, ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతాడు. సిలువలో ఏ రీతిగా మన దొంగ ప్రార్థన చేసినప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో వాగ్దానం చేసిన దేవుడు, నేను తప్పనిసరిగా పరదేశంలో ఉంటాను నేను అని ఆయన ఆ నిశ్చయంతో ఆనందం పడిపోయాడు. ఇంకేదో నేను పరదేశంకి వెళ్ళిపోతాను ఇక 1-2 రోజులు అనుకున్నాడు. పక్కన శవం ఉంది, ఆకలి అవుతుంది, శవం తీసుకెళ్ళలేదు. టిఫిన్లు వచ్చినాయి, టిఫిన్ వేస్తే టిఫిన్ చేసేసాడు. తనకేం లేదు, చిన్న పాట పాడుకుంటా, వాక్యం చదువుకుంటా ఆనందంగా పాట పాడుకుంటున్నాడు. ఆ శవము 11 గంటలకు వెళ్ళిపోయింది. మళ్ళీ 2 రోజున ఈ ఇంకో పక్కనున్న శవం ఇంకొక అతను గట్టి అరిసి ఆయన కూడా చనిపోయాడు. ఇక ప్రభు నన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు. కానీ ఆయన ఏం భయపడాల, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని దేవుడు జ్ఞాపకం చేశాడు కదా, కనుక నేను పరదేశంకి వెళ్ళిపోతున్నాను. ప్రియమైన వారలారా, దేవుని అత్యంత కృపను బట్టి అంత భయంకరమైన పరిస్థితులలో దేవుడు ఆయనకి నెగిటివ్ ఇచ్చాడు. నెగిటివ్ ఇచ్చి ఆనందంతో సంతోషంతో గృహానికి వచ్చి, ప్రభువు నన్ను పరదేశకు తీసుకెళ్లకుండా మిమ్మల్ని అందరినీ సిద్ధపరచడానికి ప్రభు నన్ను తీసుకొచ్చాడని ఆయన ఆ రీతిగా ఆ సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ రోజు నాకు ఎంతో ఆనందం అనిపించింది, ఆయన ఎంతటి మంచి సాక్ష్యం చెప్పాడో అని. కనుక ఈ లోకంలో మరి ఎవరైనా చనిపోవలసిందే. ఆది కాండంలో 6వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూచినప్పుడు, లోకమందున సమస్తమును చనిపోవును, అది ఆ వాక్యం చెప్తా ఉన్నది. ఏమన్నాడంట? ఆది కాండం 6వ అధ్యాయం 17వ వచనంలో లోకమందున్న సమస్తమును చనిపోవును అనేటువంటి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నోవహు జలప్రళయం కాలంలో జీవ వాయువు కలిగిన సమస్త శరీరంలో ఆకాశం కింద సమస్తము కూడా చనిపోతాయి. కనుక మనందరం కూడా ఒక రోజున చనిపోవలసిన వారమే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోక జీవితంలో మనం 2 చూస్తున్నాం. ఒకటి లౌకిక జీవితం, లౌకిక రాజ్యం, ఈ లౌకిక రాజ్యం. రెండవది పరలోక రాజ్యం. పరలోక రాజ్యాన్ని మనం ఏమంటామంటే దేవుని రాజ్యం అంటాం. అలాగనే దేవుని యొక్క యాజక రూపమైన రాజ్యం అంటాం, క్రీస్తు రాజ్యం అంటాం. కనుక ఈ ఈ ఈ ప్లేడర్ గారు చెప్పిన మాటల్లో నేను ఎక్కడుంటానంటే నేను దేవుని రాజ్యంలో ఉంటాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏం వాగ్దానం చేస్తున్నాడు? ప్రభువు చేత రక్షించబడినటువంటి బిడ్డలు కూడా ఎలాగుంటారో చూద్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. గనుక ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుడు సమస్త భూమియు నాదే కదా, ఇదంతా నాదే కదా, గనుక మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉంటాడు, పరిశుద్ధమైన జనముగా ఉంటారు.
ఆ బిడ్డ ఆ సేవకుడు సాక్ష్యం ఇచ్చింది ఈ మాట అక్షరాలుగా నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఈ లోకంలోనే నేను యాజక రూపమైన రాజ్యములో ఉన్నాను, నేను పరిశుద్ధమైన జనాంగములో నేను ఉన్నాను అని ఆ ప్రభుతో మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని యొక్క రాజ్యమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి దేవుని యొక్క రాజ్యమును గురించి దానియేలు కూడా 7వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. గనుక మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందును. కనుక ఈ బిడ్డ ఆయన అంటున్నాడు, ఆ రాజ్యాధికారాన్ని ఆ బిడ్డ పొందాను అనేటువంటి రీతిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ లోకములో దేవుని యొక్క రాజ్యములో ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ దేవుని యొక్క రాజ్యము చాలా విలువైన రాజ్యము. ఆ రాజ్యములో మనము యాజక రూపమైన సమూహంగా ఉంటున్నాం అనేటువంటి ఒక గొప్ప సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఎల్లకాలం ఉండేటువంటి రాజ్యం. ఆ రాజ్యానికి ఎప్పుడు కూడా అంతం లేదు. కనుక దేవుని రాజ్యం అది ఎలాగుంటుందంటే దేవుని యొక్క మరి పరిపాలన క్రింద ఉండేటువంటి రాజ్యం అది. కీర్తన గ్రంథంలో 22వ కీర్తనలో 8వ వచనంలో ఆయన అంటున్నాడు ఆ మాట, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. రాజ్యము యెహోవాదే, ఈ లోకమంతా కూడా దేవునిదే. రాజ్యమును ఏలువాడు, లోకాన్ని ఏలువాడు కూడా దేవుడే. కనుక ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యం అంట? 145వ కీర్తనలో 13వ వచనంలో ఆ మాట అంటున్నాడు. 145వ కీర్తనలో, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్య పరిపాలన. కనుక దేవుని యొక్క పాలన, దైవ పాలన, దేవుని రాజ్య పాలన, ఆకాశమున్న దేవుడు ఆ రాజ్య పరిపాలన చేయొచ్చు. ఆ రాజ్యము కింద ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఏలుచున్నవాడు అన్న ఒక సందేశం, దేవుని రాజ్యము క్రింద మానవులు కూడా జీవిస్తున్నారు అన్న సందేశాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఆ దేవుడు ఎప్పుడు కూడా పరిపాలన చేసేటువంటి దేవుడుగా ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఆయన జీవితంలో మనం చూసినట్లయితే, పరలోక రాజ్యాన్ని గురించి చూసినట్లయితే, మరి ఏ సమయంలోనైనా ఏ కాలంలోనైనా ఆయన సార్వభౌముడు గనుక తాను ఏ మాట చెప్తే ఆ మాట చేయడానికి మనం బద్ధులమై ఉన్నాం. దాని గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అల్పుడైన వాడు అతనికని గొప్పవాడు పరలోక రాజ్యంలో. ఈ లోకంలో అల్పుడుగా ఉండొచ్చును, కానీ పరలోకంలో ఇక్కడ ఆయన రాజ్య పరిపాలన క్రింద ఎవరైతే ఉంటారో వాళ్ళు పరలోకమునకు వారసులుగా ఉంటారు. కనుక ఈ పరలోక రాజ్యం అనేది అది దేవుని యొక్క పరిపాలన కింద ఉండేటువంటి రాజ్యం. కనుక పరలోకంలో ప్రవేశించేటువంటి వాళ్ళు ఎలాగుంటున్నారు అని అంటే, రక్షించబడిన వారు పరలోక రాజ్యంలో చేరడానికి అర్హులు ఉన్నారు. కనుక ఆయన చేత రక్షించబడిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత ఉంది. కనుక యేసు ప్రభు కూడా పరలోక రాజ్యాన్ని గురించిన కొన్ని అంశాలు మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ పరలోక రాజ్యమును గూర్చి, మరి పరలోక రాజ్యానికి ప్రవేశించేటువంటి వాళ్ళు ఎలాంటిది అని చెప్తూ ఆయన అంటాడు. ఈ మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ పరలోక రాజ్యం ఎలాంటిది అని అంటే,
ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో ఒక మంచి విత్తనమును విత్తిన వాణిని పోలి ఉన్నది. అంటే ఈ లోకంలో కూడా దేవుని రాజ్యానికి అర్హులుగా ఉండడానికి వాక్యమును విత్తేటువంటి సంఘమునిచ్చాడు, సేవకులనిచ్చాడు, సేవకుల జీవితాలు ఇచ్చాడు, విశ్వాసుల జీవితాలు ఇచ్చాడు. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎలాగంటే దేవుని వాక్యమును అంగీకరించినటువంటి వారు ఆ రాజ్యమునకు వారసులుగా ఉంటారన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు చూడవలసిన మాట 44వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. కనుక ఈ లోక జీవితం ఇందా చెప్పినటువంటి ఆ సాక్షి, ఆ విశ్వాసి, ఆ ప్లేడర్ గారు ఏమంటున్నాడు, దాచుకున్నాడు. ఆ పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి అర్హత సంపాదించి ఆ నిగూఢమైనటువంటి ఔన్నత్యాన్ని దాచుకున్నాడు. ఆయన దాచబడిన ధనములాగా ఉన్నది ఆయనకి. కనుక ఆయన ఏ క్షణమైనా సరే ఎప్పుడు పిలిచినా ఆ ధనం ఆయన దగ్గర ఉంటే ఆ ధనం అలాగుంటుంది, పిలిచినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాడు. అలాగనే ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంట, 45వ వచనం చూద్దాం. దాంట్లోనే మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెతకుచున్న వర్తకుని పోలి ఉన్నది. కనుక ఈ పరలోక రాజ్యం మంచి ముత్యములు, మంచి ముత్యాలు. కనుక మన జీవితాల్లో మనం ఎలా ఉండాలట, ఒక ముత్యమును పోలిన రీతిలో మన జీవితాలు ఉండాలి. కనుక ఇది పరలోక రాజ్యమును గూర్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరలోక రాజ్యాన్ని మన కొరకు తీసుకుని వచ్చిన యేసయ్యను గురించి మనం ఆలోచన చేయాలి. ఈ యేసయ్య మాట్లాడుతున్నాడు. మరి యేసయ్య రాజ్యము క్రీస్తు రాజ్యం. ఈ క్రీస్తు రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36వ వచనంలో ఈ మాట ఉంది. యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. కనుక యేసయ్య ఆ పిలాతు దగ్గర ఉన్నప్పుడు ఆ పిలాతుతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఆ పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు 26వ వచనంలో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది, ఇహ సంబంధమైనది కాదు. ఒకవేళ నేను ఇహ సంబంధమైన వాళ్ళతో నేను కనుక పోరాడాలంటే, ఆయన అన్నాడు, చూచారు అక్కడ ఏమన్నాడంటే, మరి ఇక్కడున్నటువంటి వాళ్ళు అప్పగించబడకుండా నా సేవకులు నా కొరకు పోరాడతారు. నేను ఒక క్షణం కనుక అందరికీ చెప్పానంటే నా సేవకులందరూ వచ్చి నా కొరకు పోరాడతాడు. కనుక ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు వచ్చాడు అనంటే పరలోక సంబంధమైన రాజ్యమును స్థాపించడానికి ఆయన వచ్చాడు. కనుక ఈ లోకంలో ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదంటున్నాడు. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 28వ వచనంలో ఆ మాట వ్రాయబడుతూ ఉంది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. కనుక అనేకుల కొరకు తన ప్రాణమును విమోచన క్రయధనముగా ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది తన రక్తమును ధారపోయడానికి వచ్చాడు. యేసు తన రక్తమును ధారపోయడానికి, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూచినప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క శరీరం యొక్క సమర్పణను గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అప్పగింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. గనుక ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, మరి
ఆ పరిశుద్ధ శరీరం ఒక్కసారి అప్పగించబడుతున్న బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి నేను దానిని అప్పగించుకుంటున్నాను నా శరీరాన్ని. కనుక ప్రియమైన వారలారా, మన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదివినటువంటి కీర్తన గ్రంథములో 40వ కీర్తనలో మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలోని కీర్తన గ్రంథం 40వ కీర్తనలో 7వ వచనం చూద్దాం. 7-8 వచనాలు. అప్పుడు పుస్తక పుచ్చుటలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాననియు నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. కనుక ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన దేని కొరకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఆయన మనకు విమోచన క్రయధనముగా ఆయన ముందుగానే నిర్ణయించబడిన రీతిలో ఆయన ఈ లోకానికి వచ్చాను అనేటువంటి ఒక సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన వారలారా, మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది ఎందుకు వచ్చాడు అని అంటే, విమోచన క్రయధనముగా, అనగా క్రీస్తు యొక్క రాజ్యమును స్థాపించినట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసయ్య అని మాట్లాడుతున్నప్పుడు మనం ఒకసారి హెబ్రీ పత్రికలో మనం చూద్దాం. 10వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, యేసు యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుంది. కనుక క్రీస్తు రక్తము ద్వారా స్థాపించబడిన రాజ్యము క్రీస్తు రాజ్యం. రక్తము, క్రీస్తు రక్తము ద్వారా స్థాపించబడినది అది క్రీస్తు రాజ్యం. పరలోక రాజ్యం నాకు తీసుకువెళ్ళాలి అంటే క్రీస్తు రక్తము మాత్రమే తీసుకువెళుతుంది. అందుచేత ప్రకటన గ్రంథంలో యాకోబు ఆ దర్శనం, యోహాను ఆ దర్శనం చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ మాట చూస్తూ ఉన్నాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము మాయను. ప్రభు రాజ్యము ఏమన్నాడు? క్రీస్తు రాజ్యము ఆయను. గనుక మనం ఏ రాజ్యంలో ఉన్నాం? రక్తము చేత కడుగబడిన క్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నాం. అది ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదు? దావీదు ఏం పాపం చేసిన అంగీకరించలేదు? పాపమునకు ప్రక్షాళనం అయ్యాడు కదా, అయ్యింది కదా. ప్రక్షాళనమైతే మళ్ళీ ఎందుకు దావీదు మరి ఆయన్ని ఎందుకు క్షమించలేదు? కానీ ఇక్కడ దావీదు ప్రార్థన ఎందుకు ఆలకించబడలేదు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతము గ్రంథము 22వ అధ్యాయము దానిలో 7-8 వచనాలు. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. ఇక్కడ మనం చూసినది ఏంటంటే,
దావీదు ప్రార్థన ఎందుకు ఆలకించలేదు తెలుసునండి? మానవుని యొక్క రక్తము మీద దేవుడు రాజ్యము కట్టాలని ఆశపడలేదు. ఒకవేళ దావీదు గనుక దేవాలయం కట్టించి ఉంటే తను రక్తము ధారపోసి రాజ్యాన్ని స్థాపించిన దానికి గుర్తుగా దేవాలయం ఉంటుంది. గనుక దేవుడు అనుకున్నాడు తన సంకల్పము చొప్పున తన రక్తము ధారపోసి ఆయన పరలోక రాజ్యమునకు వారసులుగా చేయాలని దేవుడు ఆశపడ్డాడు. గనుక మానవుని రక్తము మీద మందిరాలు దేవాలయం నిర్మించబడలేదు. మానవుని యొక్క హస్తాక్షుల రక్తము మీద క్రీస్తు రాజ్యం స్థాపించబడలేదు. కేవలము క్రీస్తు యొక్క రక్తము ద్వారానే స్థాపించబడాలి. గనుక దావీదు రాజ్యము కొరకు రక్తం ఒలికించాడు, కానీ ప్రభు మహిమార్థము తన రక్తాన్ని ఆయన ఉలికించలా. ఇతరుల రక్తం మీద ఆధారపడి రాజ్యాన్ని సంపాదించాడు. కానీ యేసయ్య తన రక్తము ధారపోసి ఆయన బిడ్డలను సంపాదించాడు. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇది ఎవరిది రాజ్యం? ఇది ఎవరిది రాజ్యం అంటే ఇది క్రీస్తు రాజ్యం. దావీదు రాజ్యం కాదు, పరలోక రాజ్యమే. పరలోక రాజ్యములో పాలిభాగస్తులు కావాలంటే ఆయన రక్తం ద్వారా కడుగబడిన వారే క్రీస్తు రాజ్యమునకు వారసులు. మనం ఈ రోజున ఎన్నో సంఘాల్లో ఈ రోజున మన సేవకులు ఎంతోమంది సేవ చేస్తున్నారు. ఈ ఈ సంఘం ఎవరిదండి అంటే ఏందండి, ఇది సతీష్ కుమార్ గారి సంఘం, ఆలయం సంఘం అన్నాడు, లేకపోతే ఇది ఇమ్మానుయేల్ గారి సంఘం అన్నాడు, లేకపోతే ఇంకొకటి సంఘం, ఏం పేరు. కానీ ప్రభు కోరుకుంటున్నది అది కాదు. ఒకవేళ నేను సేవ చేసి మంచి పేరు సంఘంలో పొంది ఇది ఎవరి సంఘం అంటే పలానా వాడ సంఘం అనే పేరు కాదు. ఇది ఎవరి సంఘం అంటే ప్రభు రక్తముతో కొనబడినటువంటి సంఘం. స్వయముగా ఆయన అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్తూ ఉంటాడు, ఆయన రక్తముతో కొనబడిన వారితో ఏర్పాటు చేసిన సంఘం. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, దావీదు ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? మానవుల రక్తం మీద రాజ్యం స్థాపించాలని అనుకోలేదు. దేవుడు అన్నాడు, యాజక స్వరూపముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఏర్పాటు చేసుకున్నాడు, మీరే నాకు రాజప్రతినిధులుగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు రాజప్రతినిధులుగా ఉండవలసినటువంటి వాళ్ళే పాత నిబంధన కాలంలో దేవునికి విరుద్ధముగా జీవించి దేవుని యొక్క క్రియలు జరిగించకుండా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా నడిచిన కారణం చేత దేవుడు అనుకున్నాడు ఇశ్రాయేలు ద్వారా నేను రాజ్యం స్థాపించుకోవాలి అని ఆశపడ్డాడు, కానీ అది కుదరలా. దావీదు అనుకున్నాడు మా ఇశ్రాయేలు రాజ్యపక్షంగా దేవునికి ఒక మందిరం కట్టించేస్తాను అనుకున్నాడు, నీ రక్తం నాకు వద్దన్నాడు. అందుచేత దావీదు ప్రార్థనలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ప్రార్థన ఫెయిల్ అయ్యాడంటే దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తు యొక్క రక్తము మీద రాజ్యం కట్టబడాలి, కానీ మానవుల రక్తం మీద రాజ్యం కట్టబడకూడదు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, మన సంఘాలు క్రీస్తు యొక్క రక్తము చేత కట్టబడినాయి. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని చిత్తానుసారమైన ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుని చిత్తం కాదు దావీదు కట్టడం. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలో జవాబు వస్తుంది, ప్రార్థనలో ఫలితం ఉంటుంది, ప్రార్థనలో కలిగే దీవెనలు ఉంటాయి. అలాంటి దీవెన కలిగిన మరి ప్రార్థనలో మనందరం పాల్గొని ప్రభు యొక్క కృపలో ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేస్తూ మన వ్యక్తిగత జీవితాలను ప్రభు సమర్పించుకుని దేవుని కృపలు ఎదగడానికి దేవుడు తన కృపను దయచేయాలని కోరదాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవా, క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కట్టబడిన రాజ్యం అది ఈ లోకములో ప్రారంభించావు. దానికి నిదర్శనమే మేము సంఘాలు, విశ్వాసులు. అంతటి పరిశుద్ధ జనాంగముగా మనం తీర్చిదిద్దినప్పుడు ప్రభా, మరి నీ సేవకులు చెప్పిన రీతిలో ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తాను, మరణిస్తే ప్రభు దగ్గర ఉంటాను అన్న స్థిరమైన నిశ్చయత కలిగిన బిడ్డలుగా మేము జీవించడానికి నీ కృపగల దీవెన ప్రసాదించుమని నీ దయగల కృపగల స్తములకి ప్రార్థన అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 614వ కీర్తన, పంపుము దేవా దీవెనలతో అన్న కీర్తన పాడుచు ప్రభువును మహింపరచుదాం. ప్రార్థన చేయుదాం. దేవా, మీకు వందనాలు. మీ వాక్యము ధ్యానించుటకు, మిమ్మను ఘనపరచుటకు, మిమ్మను సేవించి మహిమపరచుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, మా అతిక్రమములను మా దోషములను మీ పాదముల యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టుటకు మీరిచ్చిన ఈ సమయం కొరకు వందనాలు నాయన. నీ బిడ్డలను మీ కృపలో, పరిశుద్ధతలో, ప్రేమలో, సమాధానంలో భద్రపరిచి మేలులు ఇమ్మని, నీ దీవెనలతో వర్ధిల్లా చేయమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.